సంక్రాంతి వేళ విద్యార్థులకి అలాగే ఆ విద్యార్థుల తల్లిదండ్రులకి ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అవును, నిజం. ఇకపై ప్రతి విద్యార్థులకి ఈ యొక్క యూనిఫామ్స్ ఇప్పటికే అందిస్తోంది ప్రభుత్వం. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాకపోతే బెల్ట్లు అలాగే బూట్స్ కూడా ఇచ్చేందుకు కూడా ఇప్పుడు విద్యాశాఖ ఏదైతే కొంచెం ప్రతిపాదనలు పంపించిందో వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఆ ఫైల్ పైన సంతకం కూడా చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇది ఇంప్లిమెంట్ కాబోతుంది. ఇది పక్కన పెడితే ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని కూడా నిర్మిస్తున్నటువంటి సంగతి తెలిసిందే. ఇందులో అత్యధికంగా బాలికలకే కేటాయించాలి అనేటువంటి ఒక ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి సందర్భం. ఫస్ట్ అయితే బాలికలకి, ఆ తర్వాత యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు, ఆ తర్వాత బాలురికి ఏర్పాటు చేసే విధంగా కూడా ఒక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశించినటువంటి పరిస్థితి. ఇదిలా ఉంటే కనుక కొడంగల్ నియోజకవర్గంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి స్కూల్లో కూడా ఉదయం అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత లంచ్ కూడా ఇస్తున్నటువంటి సందర్భం. సో కొడంగల్లో అమలవుతున్నటువంటి ఈ మహత్తరమైనటువంటి పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళల్లో కూడా విస్తరించాలి. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఒక నాణ్యమైన ధనవంతుల పిల్లలు ఏ విధంగా తింటారు అటువంటి బ్రేక్ఫాస్ట్, సో లంచ్ కూడా ఆ విధంగానే ఏదో పెట్టేసాం, ఒక సాంబార్ వేసి, ఒక పప్పు వేసి, ఒక పచ్చడి వేసి పెట్టేసామంటే కుదరదు. ఖచ్చితంగా ఒక మంచి మెనూతో ఈ యొక్క విద్యార్థుల్ని దేవుళ్ళ భావించాలి. ఖచ్చితంగా దేవుళ్ళకి పెట్టే విధంగానే మనం చూడాలంటూ కూడా ఆయన చెప్పుకురావడం నిజంగా హర్షణీయం. సో విద్యార్థులను దేవుళ్ళ భావించేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకి పెట్టేటువంటి బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, ఖచ్చితంగా ఇకపైన మెనూ మారబోతోంది. సో ఇకపైన ప్రతి స్కూళ్ళల్లో ఎందుకంటే ఇప్పటివరకు కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళకే ఇప్పటికీ ఇంప్లిమెంట్ అవుతోంది. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా 118 నియోజకవర్గాల్లో కూడా ఇదే మెనూ అమలుపరచాలనేటువంటి విధంగా ఆయన ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక దీనికి ఎంతమంది లబ్ధి పొందబోతున్నారు అనేటువంటి విషయాన్ని కనుక చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో కావచ్చు, అలాగే కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఈ ఏదైతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్నాయో ఈ యొక్క విద్యార్థులు కావచ్చు, ఓవరాల్గా చూడాలంటే కనుక 20 లక్షల మందికి పైగా ఈ యొక్క ప్రయోజనం చేకూరబోతోంది. ఇప్పటికే యూనిఫామ్స్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో వెళ్తున్నటువంటి ఈ యొక్క విద్యార్థులకి ఇప్పటికే 2 జతల యూనిఫామ్స్ ఇస్తున్నటువంటి సందర్భం. సో ఈ క్రమంలో ఆ పిల్లలకి, ఆ విద్యార్థులకి బూట్స్, అలాగే బూట్లు బెల్ట్లతో పాటు ఖచ్చితంగా ఉదయం టిఫిన్, అలాగే మధ్యాహ్నం లంచ్, అలాగే ఇక్కడ ఒక విద్యా వ్యవస్థ విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా జాతీయ స్థాయిలో విద్యా విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ యొక్క సిలబస్ మార్పుకి నిజంగా శ్రీకారం చుట్టబోతున్నారు. మేబీ నెక్స్ట్ ఇయర్ వచ్చే విద్యా సంవత్సరం 2026-2027 విద్యా సంవత్సరానికి ఒక సమూల మార్పు రాబోతోంది. ఖచ్చితంగా తెలంగాణ ఈ యొక్క ప్రభుత్వ బడుల్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా అంతర్జాతీయ ఖ్యాతిని చాటేలాగా ఆ విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి సిలబస్ కూడా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాఠశాల విద్యార్థుల పట్ల, మరి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివేటువంటి విద్యార్థుల పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నారు, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమిటి అనేటువంటి విషయం డే 1 నుంచి మనం పరిశీలిస్తే కనుక ఖచ్చితంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అమలు పరుస్తున్నటువంటి కొన్ని ఆదేశాలు కావచ్చు, ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వ బడుల్లో చదివేటువంటి ఈ యొక్క పిల్లలకైతే చాలా మేలు చేకూర్చే విధంగా ఉన్నాయంటూ కూడా చాలామంది కొనియాడుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా చూద్దాం. విద్యకు పెద్దపీట వేస్తున్నటువంటి తెలంగాణ సర్కార్ వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. త్వరలో జరగనున్నటువంటి 10వ తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో ప్రత్యేక క్లాసులకు హాజరయ్యే విద్యార్థులకు ఈవినింగ్ టైంలో స్నాక్స్ని అందించేందుకు నిధులను మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. కొత్తగా తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఉచితంగా బూట్లు బెల్టులు పంపిణీ చేయనున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇప్పటికే 2 జతల స్కూల్ యూనిఫామ్ని ఉచితంగా ఇస్తుండగా బూట్లు బెల్టులు కూడా ఇస్తే బాగుంటుందన్నటువంటి విద్యాశాఖ ప్రతిపాదనకు సీఎం ఆమోదముద్ర వేశారు.
ఈ నిర్ణయంతో దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందే అవకాశం కూడా ఉందట. ఇక పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ విషయానికి తీసుకుంటే అక్కడ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు విద్యార్థి మిత్ర పేరుతో ఈ కిట్లను పంపిణీ చేస్తోంది అక్కడ ప్రభుత్వం అందించే ఈ కిట్లలో నోట్బుక్స్, డిక్షనరీలు, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, బెల్ట్, షూలు, బ్యాగ్స్, అలాగే 3 జతల యూనిఫామ్ క్లాత్స్ ఉంటాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం 2026-2027 విద్యా సంవత్సరానికి సుమారుగా 830 కోట్ల నిధులను కూడా ఇప్పటికీ విడుదల చేసింది. ఇక అదే తరహాలో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లలో బాలికలకు మొదటి విడతలో ప్రాధాన్యం ఇవ్వాలని కూడా అధికారులకు సూచించింది ప్రభుత్వం. ఇదే విధంగా ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ కూడా అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే జాతీయ విద్యా విధానం తరహాలో తెలంగాణలోనూ త్వరలో ప్రత్యేక విద్యా విధానం తీసుకురాబోతున్నామని, దీనికోసం ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించామని, త్వరలోనే ఈ పాలసీని అమల్లోకి తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఆదేశించారు. దీనికోసం ప్రతి 2 నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని, అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్లలో బాలికలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి హైదరాబాద్లో 23 కొత్త స్కూల్ బిల్డింగులు అందుబాటులోకి రావాలని, సిలబస్లో కూడా మార్పులు చేయాలని కూడా ఆదేశించారు. ఇక తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా అయింది. ఇకపై విద్యార్థులకు స్కూళ్లలోనే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందించాలని కూడా నిర్ణయించారు. ఖచ్చితంగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే ప్రతి 2 నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు. ఆ మేరకు గ్రౌండ్ లెవెల్లో కూడా వర్క్స్ జరుగుతున్నాయని కూడా అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. వీటి ఏర్పాటు కోసం జిల్లా కలెక్టర్లతో చర్చించి, అలాగే స్థలం కేటాయింపు లేదా 99 ఏళ్లకు లీజుకు తీసుకునే అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కూడా ఆదేశించారు. సెంట్రలైజ్డ్ కిచెన్ అనే దానికి నిజంగా ఒక భారీ స్థాయిలో ఉంటుంది కాబట్టి ప్రతి 2 నియోజకవర్గాలకి ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకి, చదివేటువంటి విద్యార్థులకి ఉదయం బ్రేక్ఫాస్ట్ అలాగే మధ్యాహ్నం లంచ్ చేయడానికి ఖచ్చితంగా ఒక అధునాతనమైనటువంటి ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలి. సో ఈ క్రమంలో కలెక్టర్లను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి స్థలమైనా కేటాయించండి, లేదా 99 ఏళ్లకి లీజుకు తీసుకునే ప్రయత్నం చేయండి ఆ స్థలాన్ని అన్నట్టుగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తుంది. ఇక ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి స్కూళ్లలోని ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజన పథకాన్ని అమలు చేస్తోంది ప్రభుత్వం. త్వరలో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో. మొత్తానికి ఈ యొక్క విద్యాశాఖ అధికారులతో కావచ్చు, కలెక్టర్లతో కావచ్చు, ఈ సమావేశంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. మొత్తానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్లలో ముందుగా నిర్మాణం పూర్తయ్యే స్కూళ్ళల్లో ఎక్కువ శాతం బాలికల కోసమే కేటాయించాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు ఇప్పటికే జారీ అయ్యాయట. రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి నియోజకవర్గంలో అమ్మాయిలు, అబ్బాయిలకు వేరువేరుగా ఒక్కో స్కూల్ చొప్పున నిర్మాణాలు పూర్తి చేయాలని కూడా సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బాలికలకు కేటాయించినటువంటి నియోజకవర్గాల్లో స్కూళ్లను కేటాయించాలని, ఆ తర్వాత తదుపరి దశలో బాలుర కోసం పాఠశాలలను కేటాయించాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ స్కూళ్లలో సోలార్ కిచెన్స్ నిర్మాణాలను PM కుసుమ్ పథకం కింద చేపట్టేటువంటి అవకాశాలను పరిశీలించాలని, నిర్మాణాలకు సంబంధించినటువంటి బిల్లులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని కూడా సీఎం అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే రాజధాని హైదరాబాద్ నగర పరిధిలో వచ్చే విద్యా సంవత్సరం నాటికి 23 కొత్త స్కూల్ భవనాలు అందుబాటులోకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బాచుపల్లి పాఠశాలకు ప్రస్తుతం ఉన్నటువంటి స్థలానికి సమీపంలో మరో 1.5 ఎకరాన్ని అదనంగా కేటాయించాలని కూడా ఆదేశించారట. మొత్తానికి సిలబస్ అంశంపై కూడా ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత అలాగే భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా 1 నుంచి 10th వరకు సిలబస్లో మార్పులపై వెంటనే కసరత్తు ప్రారంభించాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. పాలిటెక్నిక్ కాలేజీలు,
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీల నుంచి చదువు అలాగే కోర్సు పూర్తి చేసుకుని బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి మంచి ఉద్యోగం లభించేలా సిలబస్ అలాగే బోధన ఉండేలా చూడాలని కూడా అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు అందించడం కోసమే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుందని కూడా తెలిపారు. సో ఏదేమైనా సరే ఈ యొక్క ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యార్థులకు సంబంధించి ఖచ్చితంగా ఇందులో మీ పిల్లలు కూడా చదువుతూ ఉండొచ్చు. ఖచ్చితంగా ప్రస్తుతం మీరు కూడా ప్రభుత్వ బడుల్లో చదివేటువంటి విద్యార్థులు అయ్యి ఉండొచ్చు. ఈ వార్త చూసేటువంటి ఎవరైనా సరే ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల విషయంలో పాఠశాల విద్యార్థులకి మేలు చేకూర్చే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు సహేతుకమైనవైనా ఆమోదయోగ్యమైనటువంటివైనా ఖచ్చితంగా విద్యార్థుల తల్లిదండ్రులకి ఖర్చు భారం తగ్గుతుందా? మంచి విద్యతో ఖచ్చితంగా అంతర్జాతీయ ఖ్యాతిని పెంపొందించే విధంగా, ఖ్యాతిని ఆర్జించే విధంగా, అలాగే రాష్ట్ర పరువుని ప్రతిష్టని అంతర్జాతీయ వేదికలపై నిల్చునేలా ఖచ్చితంగా మార్పులు, సిలబస్లో మార్పులు చేర్పులు చేసేటువంటి ఈ ప్రక్రియ ఎలా ఉండబోతోంది అంటే మీ యొక్క అభిప్రాయం అయితే ఖచ్చితంగా తెలియజేయండి. అంటే సిలబస్లో మార్పులు ఉంటే సరిపోతుందా? దానికి సంబంధించినటువంటి బోధన సిబ్బంది దానికి సంబంధించి ఎలాంటి రిక్రూట్మెంట్స్ చేసుకోవాలి? కేవలం డిఎస్సి రాసిన వాళ్ళు దీనికి అర్హులా? కేవలం తెలుగు పేపర్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసినటువంటి ఈ టీచర్స్ దీనికి అర్హులేనా అనేటువంటిది కూడా అనేక అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. చాలామంది దీన్ని విభేదిస్తున్నారు. ఆల్రెడీ పొరుగు రాష్ట్రమైనటువంటి ఏపీలో కూడా చూసాం. ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ స్కూళ్ళల్లో ఈ యొక్క ఇంగ్లీష్ సిలబస్ కానీ ఇంగ్లీషు బోధనకు సంబంధించి కానీ అది ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగేటువంటి కొన్ని టీచర్స్ రిక్రూట్మెంట్స్ విషయంలో కూడా ముందు మార్పులు రావాలి అనేటువంటి ఒక బలమైనటువంటి వాదన కూడా వినిపిస్తోంది. ఇక ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్ ఇవన్నీ కూడా పక్కన పెడితే ఖచ్చితంగా విద్య అనేది నిజంగా అది ఒక భాండాగారం జ్ఞానానికి సంబంధించి ఖచ్చితంగా విద్య అనేది ఆస్తులతో మనం ముడిపెట్టలేము. ఖచ్చితంగా విద్య అనేది ఉంటే ఖచ్చితంగా ఎంతటి వయసు అయినా సరే, ఏ దేశం వెళ్ళినా సరే ఖచ్చితంగా అది ఒక స్నేహితుడిగా, ఒక మనిషికి తనలో ఉన్నటువంటి ఒక మిత్రుడిగా కూడా ఉపయోగపడుతుంది. సో అటువంటి విద్యని ఖచ్చితంగా అందించాలనేటువంటి తపనతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మీ యొక్క మద్దతు ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక పథకాలు తీసుకొచ్చారు. అనేక పథకాల్లో కూడా చాలా విమర్శలు కూడా వచ్చాయి. సో విద్యార్థులకు సంబంధించి తీసుకున్నటువంటి తాజా నిర్ణయం పట్ల ఎలా ఉండబోతోంది? ప్రభుత్వ స్కూళ్ళల్లో మార్పులు చేర్పులు ఖచ్చితంగా అవసరం అంటారా? ఏమంటారు దీనికి సంబంధించి? ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయం అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.